హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్. ఈరోజు దొండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది మనకు చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. అలాగే మనం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఇది బాగుంటుంది. మరి ఇంతటి టేస్ట్ అయిన దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఇంకా వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా పావు కిలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ దొండకాయ వేపుడుకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల ముక్కలు కూడా అందులో వేసేసి కలుపుకోవాలి. ఇవి లైట్గా ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఎక్కువగా మనకు బ్రౌన్ కలర్ రానవసరం లేదు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి, కొద్దిగా పసుపు, వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలి. ఇక్కడ విజిల్ ఉంది, కానీ నేను విజిల్ ఏం వాడట్లేదు, జస్ట్ ఊరికేలా క్లోజ్ చేసినాను. తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతూనే వీటిని బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు 1.5 టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు. ఇలా కలుపుతూ మనం మూత పెట్టుకోవాలి. మరి కాస్త మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కలిపిన తర్వాత మనకు ఆయిల్ ఇక్కడ సపరేట్ అయింది చూడండి. ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. ఇక్కడ నేను కసూరి మెంతి తీసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేదా కొత్తిమీర ఉన్నా వేసేసుకోండి. తర్వాత వీటి రెండింటిని వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి. అంతే, మనకు దొండకాయ వేపుడు కూర రెడీ అయిపోతుంది. ఇది మనకు రైస్లోకైనా చపాతీలోకైనా సాంబార్ రైస్లోకైనా బాగుంటుంది ఈ కూర. తర్వాత ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఈ కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సపరేట్ ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడిగా ఉండే దొండకాయ వేపుడు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.